హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే సడన్గా మార్నింగ్ లేచి మా హస్బెండ్ అన్నారు, ఓకే మనం ఎక్కడికన్నా వెళ్దాము, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పేసి. సో సర్ప్రైజ్ అన్నారు అని చెప్పేసి తొందరగా లేచి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరామన్నమాట. సో బయలుదేరి వచ్చి చూస్తే ఎక్కడికి వచ్చాము, జూ పార్క్ వచ్చాము. సో దిస్ ఈజ్ అ సర్ప్రైజ్ టు అస్. సో ఇది సర్ప్రైజ్ చెప్పకుండా తీసుకొచ్చారు కదా, సో సర్ప్రైజ్ అనే ఫీల్ అవ్వాలి, తప్పదు. సో ఇక్కడ మేము అర్హాన్కి ప్రతి ఒక్క యానిమల్ని చూపించాము. హీ ఎంజాయ్డ్ లాట్ అన్నమాట. ఇక్కడ చూస్తా సో ఇక్కడ వచ్చేసి ఇది వల్చర్, పక్షిరాజు అని అంటారంట. సో ఈ బర్డ్ డైరెక్ట్ ఫోన్లో ఇప్పుడు వీడియోలో కంటే కూడా డైరెక్ట్గా చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. దాని ఫేస్, దాని హెయిర్, దాని ఈకలు ఎంత బ్యూటిఫుల్గా ఏదో డ్రా చేసి పెట్టినట్టు ఎంత క్లియర్ కట్గా ఎంత నీట్గా ఉందో, అది చాలా బ్యూటిఫుల్గా ఉంది పక్షి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జింకలు ఉన్నాయి. సో మొత్తం జూ పార్క్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఇక్కడ వేరే జంతువుల కంటే కూడా ఎక్కువ జింకలు ఉన్నాయి. అది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జింకలు ఉన్నాయన్నమాట. ఒకే టైప్ జింకలు కాదు, ఒక 4-5 టైప్స్ ఆఫ్ జింకల్ని చూసాము మేము ఇక్కడ. అండ్ ఇది మా అర్హాన్కి చాలా ఫేవరెట్ అయిపోయిందన్నమాట. తన దగ్గర ఇలాంటిది ఒక టాయ్ ఉంది. సో అది టాయ్ నిజంగా అక్కడ నిల్చుంది అనుకొని అక్కడ జాలి పట్టుకొని రావట్లేడు అనమాట. ఎంతసేపు అక్కడే నిల్చొని చూస్తూ ఉన్నాడు. అండ్ బలవంతంగా లాక్కొని వెళ్ళాం. తర్వాత లాక్కెళ్ళి వేరే జంతువుని చూపించాను. ఇంకా లాక్కెళ్ళి वो है वो दिख रहा है, वो है शेड्यूल नाम का। वो है उन का शेड्यूल, पानी देते उसमें चले अरहान बाय करो जिराफ को, बाय करो, बाय करो, बाय। इवनिंग मस्त है देख जा इधर బయటికి వచ్చామన్న ఎక్సైట్మెంట్లో స్టార్టింగ్లోనే అర్హాన్ పడ్డాడనమాట రోడ్ పైన. సో తన ఫేస్ పైన, ఐబ్రో పైన మీకు చూస్తే ఇప్పుడు కనిపిస్తుంది, కొంచెం దెబ్బ తగిలింది, రెడ్గా అయిపోయింది పాపం. 2-3 డేస్ వరకు అతనికి ఆ పెయిన్ ఉండే, స్వెల్లింగ్ కూడా ఉండే. అండ్ కొంచెం సేపు వరకు ఇంకా ఆ పెయిన్ వల్ల తను సెట్ అవ్వక కొంచెం సేపు మేమే ఎత్తుకొని తిప్పామన్నమాట. తర్వాత నార్మల్ అయిపోయాడు. అండ్ దెన్ హీ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద ప్లేస్. बड़ा बर्ड है ये, बड़ा बर्ड। ఎక్కువ ఎంజాయ్ చేసిందంటే ఈ యానిమల్ దగ్గర, దీన్ని బాగా ఉంటారు కదా, ఇది
ఎక్స్ట్రీమ్ యాక్టివ్గా ఉంది. ఇక్కడ నుంచి దుంకి వచ్చేస్తుందా అన్నంత యాక్టివ్ ఉండే అనమాట. ఇట్ వాజ్ డాన్సింగ్ అండ్ ఎక్కువ దుంకడానికి ట్రై చేస్తుంది. అండ్ ఇది ఇంకొకటి, దిస్ వన్ ఈజ్ లేజియెస్ట్ వన్. ఓన్లీ ఇట్లా డాన్స్ చేస్తుంది అండ్ కూర్చుండిపోతుంది. जंप करा रे रे ఈ యానిమల్స్ అంతా చూడడం అయిపోయిన తర్వాత కొంచెం సేపు అర్హాన్ని ఇట్లా ఓపెన్ ప్లేస్లో ఆడిపించాము. అండ్ ఆడిపిస్తూ అలాగే కొంచెం ఫీడ్ చేసాము అన్నం తినిపించి. అండ్ దెన్ మేము వేరే బర్డ్స్ దగ్గరికి అక్కడ వెళ్ళామన్నమాట. ఇక్కడ వైట్ పీకాక్స్ ఉన్నాయి, చాలా రకాల పీకాక్స్ ఉన్నాయి. అండ్ ఈ బర్డ్స్ దగ్గరికి వచ్చేసరికి అర్హాన్కి కొంచెం నిద్ర వచ్చి ఒక చిన్న నాపేశాడు. అండ్ ఇది చూసారా నెమలి, దాని రెక్కలన్నీ ఓపెన్ చేసి చాలాసేపు డాన్స్ వేసిందనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ అన్ని వైట్ నెమలీలు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎలిఫెంట్స్ దగ్గరికి వచ్చేసరికి అర్హాన్ నాప్ అయిపోయింది. అండ్ అర్హాన్ ఎలిఫెంట్స్ని టచ్ చేశారు. అంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు కొంచెం ఆడిపించారనమాట ఎలిఫెంట్స్ తోటి. సో అర్హాన్కి టచ్ చేసే ఛాన్స్ కూడా వచ్చింది జూ పార్క్లో ఎలిఫెంట్ని. అండ్ ఇది మా లాస్ట్ యానిమల్. ఇంకా దీని తర్వాత క్లోజింగ్ టైం అయిపోయింది. అండ్ మేము చూడాల్సినవి అన్నీ చూసేసాము. ఒక బ్రిటిల్ ఫ్లై పార్క్కి మాత్రం వెళ్ళలేదు, బికాజ్ అప్పుడు అర్హాన్ పడుకొని ఉన్నాడు అనేసి కొంచెం సేపు బ్రేక్ ఇచ్చామన్నమాట. అండ్ దెన్ టైం కూడా అయిపోయింది. సో అట్లా అని చెప్పేసి మేము మళ్ళీ ఇంటికి వచ్చేసాము.
సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరూ వీడియో చూస్తున్నారు, కాకపోతే లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ గంట కొట్టారనుకోండి, మా వీడియోస్ అప్లోడ్ అయిన ఎవ్రీ టైం మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో బెల్ కొట్టడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్ for watching this video till the end.